హ్యాండ్లూమ్ క్లస్టర్లతో చేనేతకు పూర్వం వైభవం వచ్చిందని టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పళ్ల శ్రీనివాస్ అన్నారు. చేనేతలకు ఉచిత కరెంటు పథకాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన బ్రోచర్ ఓపెన్ చేసి చేనేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గాజువాక నియోజకవర్గం బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సత్యరావు ఆధ్వర్యంలో పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేతలకు పూర్వ వైభవం వచ్చిందని, ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందిన చేనేతలకు మా సహాయ సహకారాలు ఉంటాయని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పళ్ల శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక కన్వీనర్ ప్రసాదుల శ్రీను, రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ స్వర్ణపూడి రాంబాయి, పప్పు అప్పారావు, దొడ్డి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్లూమ్ క్లస్టర్లతో చేనేతకు పూర్వం వైభవం వచ్చిందని టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పళ్ల శ్రీనివాస్ అన్నారు. చేనేతలకు ఉచిత కరెంటు పథకాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన బ్రోచర్ ఓపెన్ చేసి చేనేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గాజువాక నియోజకవర్గం బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సత్యరావు ఆధ్వర్యంలో పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేతలకు పూర్వ వైభవం వచ్చిందని, ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్ పొందిన చేనేతలకు మా సహాయ సహకారాలు ఉంటాయని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పళ్ల శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక కన్వీనర్ ప్రసాదుల శ్రీను, రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ స్వర్ణపూడి రాంబాయి, పప్పు అప్పారావు, దొడ్డి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి నమస్కారం తెలియపరుస్తూ, ఏదైతే మా చేనేత కులస్తులకు హామీ ఇచ్చారో గత పాదయాత్రలో యువగాల పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా అమలు పరుస్తున్నారు. అదే విధానంలో అదే పందాలో చేనేతకి ఇచ్చినటువంటి హామీల్లో పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఫ్రీ, మరలా 50 సంవత్సరాలు దాటిన చేనేత కులస్తులకి పెన్షన్, అలానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి థ్రిఫ్ట్ పథకం కూడా అమలు పరిచారు. చేనేతలు ఫస్ట్ గా గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేనేత మీద జిఎస్టీ మినహాయింపు అనేది ఫస్టే ఆర్డర్ ఇచ్చి అది కూడా మాకు చాలా అవకాశాలు కల్పించారు. ఇదే విధంగా ఇంకా ఇవ్వాల్సిన కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేతల్లో కుటుంబంలో మొహంలో వెలుగు చూడాలని ఏదైతే ఉద్దేశంతో పెట్టారో అదే విధంగా కొన్ని చోట్ల చాలా ప్రాంతాల్లో క్లస్టర్లు కూడా పెట్టి చేనేతలకి ఇన్కమ్ సోర్స్ సృష్టించాలని గౌరవ ఐటీ శాఖ మంత్రి వారిలో ఈ మధ్య ప్రకటన చేశారు. మా చేనేత జౌళి శాఖ మినిస్టర్ గారు సవితిగా గారు కూడా ఇదే ప్రకటన చేశారు. అందుకు మేము అందరం కూడా మా చేనేత కులస్తులు మగ్గం ఏదైతే వృత్తి మీద ఆధారపడుతున్నారో వారికి మేలు జరుగుతుంది కనుక మా ప్రాంతంలో చేనేత మగ్గాలు లేకపోయినా గాజువాక ప్రాంతంలో చేనేతల కులస్తుల తరపున రాష్ట్ర గౌరవ పార్టీ అధ్యక్షులు గాజువాక గౌరవ శాసనసభ్యులు గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మా ద్వారా ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియపరచాల్సిందిగా మా మనవిపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. నారా చంద్రబాబు గారికి మరి నారా లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. మరి మన చేనేత కులవస్తులకి బాగానే ఏది హామీ ఇస్తానని మన నారా లోకేష్ గారు అన్నారు, అన్ని హామీలు ఇస్తున్నారు. పెన్షన్ కూడా బాగా ఇచ్చారు. మరి తర్వాత 500 యూనిట్లు కూడా ఇస్తానని హామీ ఇచ్చిన దానికి ఇచ్చారు. అతనికి కూడా థ్యాంక్స్ అండి. తర్వాత మా శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీను గారు అన్ని మన కులవస్తులకి మొన్న అక్కడికి వెళ్ళారని తెలిసింది. అన్ని వాళ్ళ కష్ట సుఖాలు అన్ని విని అన్ని హామీ ఇచ్చేసి వచ్చారు. అతనికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మరి ఏదైతే యువకాలంలో మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని
చేనేతలకు ఎవరైతే ఈ హ్యాండ్లూమ్స్ ఉన్న వాళ్ళకి 200 యూనిట్లు, పవర్ లూమ్స్ ఉన్నటువంటి వారికి 500 యూనిట్లు ఉచితంగా పవర్ సప్లై చేస్తామని చెప్పేసి మరి హామీ ఉందో ఆ హామీకి కట్టుబడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఆ హామీని నెరవేరుస్తూ దానికి జీవో ఇవ్వడం జరిగింది. అలాగే జీవో ఇవ్వడం కిందటి నెల జీవో ఇస్తే అమలు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఏప్రిల్ 1 నుంచి చేయడం ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మరి బీసీ శాఖ మార్చులకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము భవిష్యత్తులో కూడా ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు ఉన్నామో హామీలన్నీ నెరవేరుస్తూ ఇటు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, అలాగే సుపరిపాలన, సంపద సృష్టి ఇవన్నీ కూడా తీసుకొని ప్రజలను మనలో గెలుచుకునే విధంగా పాలన సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మా చేనేత సోదరుల తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి వారికి, ఉప ముఖ్యమంత్రి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.